హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం. ఈ ఆలయం హాలును చుట్టూ వీడియోలో చూపించడం జరిగింది. కానీ గర్భగుడిని చూపించలేను. గర్భగుడికి కెమెరా అలౌట్ ఇయ్యలేడు ఆలయ అధికారి. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్దాడి. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో, కొండ గుహలతో నిండి ఉండేది. ఇక్కడ కొండపై రెండు భారీ బండల మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా అవతరించాడు. ఈ ప్రశాంతమైన కొండలపై పూర్వం మునులు స్వామిని శాంతింపజేయడానికి ఘోర తపస్సు చేశారు. అప్పుడు వారి భక్తిని మెచ్చి స్వామి ఈ ప్రాంతంలో వెలిశాడు. ఈ ప్రాంతంలోనే ఆ పరమశివుడు లింగ ఆకారంలో స్వయంభుగా వెలిశాడు. విష్ణుమూర్తి కలియుగ అవతారంగా అవతరించాడు. ఈ క్షేత్రానికి రక్షకుడిగా హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంకు ముందు భాగంలో ఒక కోనేరు ఉన్నది. ఈ ఆలయం కింది వెనుక భాగంలో స్వయంభుగా వెలిసిన ఒక గుహ ఉన్నది. ఈ గుహను మేకల బయారం అంటారు. పూర్వం మేకల కాపరి మేకలు మేపడానికి ఈ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ మేకల గుంపులో నుండి కొన్ని మేకలు తప్పిపోయాయి. ఆ మేకల కాపరి వెతుక్కుంటూ వెళ్ళగా ఒక గుహ కనిపించింది. ఆ గుహ లోపలికి వెళ్ళి చూడగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన స్వామివారిని ఆ కాపరి చూసినాడు. ఆ విషయాన్ని అక్కడి గ్రామ ప్రజలకు చెప్పినాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు అక్కడికి చేరుకొని స్వామివారికి పూజలు చేశారు. ఆ మేకల కాపరి పేరు బాలన్. అతని పేరు మీదుగా మేకల బాలన్ గుహ, మేకలు వెళ్ళిన సొరంగం కాబట్టి మేకల బయారం అని అంటారు. ఇప్పటికీ భక్తులు అక్కడికి వెళ్ళి ఆ గుహను దర్శించుకుంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధి ఏకాదశి రోజున స్వామివారి దివ్య కళ్యాణంతో మొదలై 7 రోజుల నుండి 9 రోజుల వరకు ఇక్కడ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు జాతర జరుగుతాయి. ఈ ఆలయం గ్రామం మండలం బీర్పూర్, జిల్లా జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవడానికి, వెహికల్స్ వెళ్ళడానికి ఘాట్ రోడ్డు ఉన్నది. నడిచి వెళ్ళటానికి మెట్ల మార్గం కూడా ఉన్నది. స్వామివారిని మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఈ గుడి విస్తీర్ణం కూడా వర్క్ నడుస్తుంది. విస్తీర్ణం కూడా పెంచారు. మనకు ఈ వీడియోలో కనిపిస్తున్నది స్వామివారి చెరువు. అక్కడ కింద కొండ పైనుండి ఇది ముంగటి వ్యూ. గుడికి ముందు పక్క
అంతా కొండ ప్రాంతం. కుడి వెనకాల భాగం. నేను ఇప్పుడు ఇలా చెప్పిన ప్రకారం మేకల బయారం గుహ ఇదే చూడండి. లోపలికి వెళ్తున్నాను. గుహ ఇది పురాతన కాలం, చాలా లోతు వరకు ఉన్నదట గుహ. కానీ ఇప్పుడు సొరంగం అంతా చీకటి ఉన్నది. ఈ కిందికి వెళ్ళి వ్యూ గుట్ట కింది నుండి చూడండి. ఇక్కడ పైన టెంపుల్ ఉన్నది చూడండి. మనకు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కాలినడకన వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తాయి పైకి. ఇటు రోడ్డు వెహికల్ వెళ్ళే మార్గం ఈ సైడ్కు, రైట్ సైడ్లో. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. కొండపైన గుడి ఉన్నది, కిందికి వెళ్ళి జూమ్ చేసిన చూడండి.